ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం ఒకమారు చదవండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా నేను వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. ఈ వాక్య భాగాన్ని గత 5 వారాలుగా మనం వింటున్నాం. మరి మొదటి 2 వారాల్లో దానికి సంబంధించిన ఉపోద్ఘాతాన్ని విన్నాం. ఇక 3 వారాలుగా సంఘము ఎత్తబడుటకు గాను సిద్ధపడవలసినటువంటి ఆత్మీయమైన అంశములను వింటూ వస్తున్నాం. అందులో మొదటి సంఘము ఎఫెసీ సంఘము, 2వ సంఘము స్ముర్న అనే సంఘము, 3వ సంఘము పెర్గమ సంఘము. ఈ యొక్క ఎఫెసీ సంఘము దాని యొక్క సంఘ నేపథ్యము 70 సంవత్సరాల నుంచి 170 సంవత్సరాలు. స్ముర్న అనే సంఘ నేపథ్యము 170 సంవత్సరముల నుంచి 312 సంవత్సరములు. అలాగే పెర్గమ అనే ఈ సంఘ నేపథ్యము 312 నుండి 590 వరకు. ఇకపోతే ఎఫెసీ సంఘము అపోస్తలుల సంఘముగా ఆ అపోస్తలుల కాలాన్ని తెలియపరిచే సంఘం. స్ముర్న అనే సంఘము శ్రమల కాలమును తెలియపరిచే సంఘం. ఈ పెర్గమ అనే సంఘము లోకముతో వియ్యమొందేటటువంటి కాలమును తెలియచేసే సంఘము. అయితే పెర్గమ అనగా అర్థము దుర్గము. పెర్గమ అనగా అర్థము దుర్గము. దుర్గము అనగా కాపాడబడే స్థలము, సంరక్షణ గల స్థలము. అలాంటి సంరక్షణ కలిగిన స్థలం ఈ లోకంలో ఎక్కడ ఉంది అని మనం అడిగితే గనక అది కేవలం దేవుని సంఘములో మాత్రమే అని గుండెలపైన చెయ్యి వేసుకొని రొమ్ము కొట్టుకొని చెప్పొచ్చు. కారణం ఏంటంటే ఈ లోకంలో భద్రత ఎక్కడా లేదండి. లోకంలో భద్రత ఎక్కడా లేదు. ఎక్కడుంది? కేవలం దేవుని యొక్క సంరక్షణ గల స్థలములోనే. హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క సంరక్షణ గల స్థలములోనే. అందుకే కీర్తనకారుడు 65:4 చెప్పాడు. మనం పోయిన వారంలో కూడా మాటను చదివాం, మళ్ళీ ఒక మారు చదువుదాం. కీర్తనలు 65:4 నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తిని పొందెదము. అంటే దేవుని యొక్క మందిరంలో చేర్చుకొనబడే వారు ఎవరండి? ధన్యులు. ఆయన మనలను చేర్చుకున్నాడు కాబట్టి మనము ఇక్కడ ఈరోజు ఇలాగా
ఉన్నాం. ఇక్కడ అనే పదాన్ని మనం వాడినప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ కావచ్చు, ప్రపంచంలో మరి ఎక్కడైనా కావచ్చు. దేవుని చేత ఏర్పరచబడిన మందిరంలో ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఏర్పరచుకొని చేర్చుకొని నరుడు, మానవుడు, మనుష్యుడు ధన్యుడు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు దేవుని సన్నిధానంలో ఉండకుండా అక్కడ ఇక్కడ ఎక్కడ మరెక్కడో ఉండేటటువంటి వాళ్ళు లోకంలో లేరంటారా? ఎందరో ఉన్నారు. అయితే మనము అక్కడ ఇక్కడ ఎక్కడో మరెక్కడో ఉండకుండా మనలను దేవుడు తన సన్నిధానంలో నిలువబెట్టాడు. హల్లెలూయా. కారణం ఆయన మందిరంలో ఉన్న ఆశీర్వాదములను మనకు పంచిపెట్టడానికి, ఇవ్వడానికి. అట్లాంటి పెర్గమా అనే సంఘము గూర్చి మనం పోయిన వారంలో కూడా విన్నాం. అయితే ఆ సంఘమును గురించి ప్రభువు మొట్టమొదటగా మెప్పును తెలియజేశాడు. అంటే వారి దగ్గర ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియజేశాడు, వాళ్ళ దగ్గర ఉన్న మంచితనాన్ని తెలియజేశాడు. చూడండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంచితనం ఏంటో, గొప్పతనం ఏంటో మనం అక్కడ ఉన్నటువంటి సంఘంలో చూడగలుగుతాం. ఆ సంఘము ఎక్కడ కనబడుతుంది అంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుండి 17 వరకు. అయితే అక్కడ ఉన్నటువంటి మెప్పు ఎక్కడ కనబడుతుంది అంటే 13వ వచనంలో కనబడుతుంది. ఒకసారి చదవండి. ప్రకటన 2:13. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురము ఉన్నావు అని నేను ఎరుగుదును. మరియు సాతానుడు కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఆ పెర్గమా అనేటటువంటి సంఘంలో ఉన్నటువంటి గొప్పతనం మామూలు విషయం కాదండి. ఆ సమయంలో అంతిపయ అనే ఒక విశ్వాసిని నిర్దాక్షిణ్యముగా క్రూరంగా చంపేశారు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి, నేరమేంటి? భయంకరమైన వ్యభిచారం చేశాడా? కాదే. మరెవరినైనా హత్య చేశాడా? కాదే. మరెవరై కొంపనైనా ముంచాడా? కాదే. ఇంకెవరినైనా దుర్భాషలాడా? కాదే. ఏం చేశాడు? ఎందుకు చంపేశారు? ఎందుకు హతమార్చారు? ఇలాంటి ప్రశ్న అడిగితే ఆయనలో ఏ తప్పు లేదో, ఎలాంటి పాపము లేదో, మరి ఎందుకు చంపారు? కారణం లేకుండా. ఎస్, ఆ కారణం ఏంటంటే తనను పుట్టించిన, తనను రక్షించిన, తన కొరకు ప్రాణము పెట్టిన ఆ మహోన్నతుడైన దేవునిని తెలుసుకొని అంగీకరించి ఆయన కొరకు సాక్షిగా ఉండడం. ఇదేనా తప్పంటే? ఇదేనా పాపమంటే? ఇదేనా నేరమంటే? తనను పుట్టించినటువంటి దేవుణ్ణి తెలుసుకోవడం తప్పంటారా? తన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ఆయన కొరకు నిలువబడడం నేరమంటారా? తన పాపములను క్షమించినటువంటి ఆ మహోన్నతుడైన దేవుని సమక్షంలో ఉండడం పాపం అంటారా? అవునండి. ఈ లోకంలో ఉన్న మనుషులు
దేవునిని అంగీకరించడమే పాపమని, నిజమైన దేవునిని తెలుసుకోవడమే నేరమని అనుకునేటటువంటి అజ్ఞానము యొక్క స్థితిలో ఈ లోకంలో ఉన్న మానవులందరూ కూడా ఉన్నారు. అది ఆ రోజు ఉన్నటువంటి సమస్య కాదో, అంతకు ముందున్నటువంటి వాళ్ళలో ఉంది. అది అప్పుడే ఉన్న సమస్య కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. చెప్పండి, బబులోను సంస్థానంలో ఉన్న దానియేలు చేసిన నేరమేంటి? బబులోను సంస్థలో ఉన్న దానియేలు చేసిన తప్పేంటి? దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి మీరు 10 వచనాలను గనక చదువుకుంటే, ఆయనలో ఏ నేరమును కూడా కనుగొనలేకపోయారంట. ఏ నేరమును కనుగొనలేకపోయారంట. ఏ పాపమును కనుగొనలేకపోయారంట. ఏ తప్పును దొరకపట్టలేకపోయారంట. అయితే ఆయన చేసిన తప్పేంటి, ఆయన చేసిన నేరమేంటి, ఆయన చేసిన పాపమేంటి అని అడిగితే, దేవుని విషయమందైన నేరము తప్ప, చెప్పండి, దేవునికి ప్రార్థన చేయుట తప్పు అని తప్పు తీశారు. మంది ఇండ్లను కూల్చాడని తప్పు తీశారా? ఏం తప్పు తీశారు? ఆయన జీవితంలో ఏం తప్పు వెతికారు? లంచగొండిగా ఉన్నాడని తప్పు తీశారా? ఇంకొకరిని దుర్భాషలాడాడని తప్పు తీశారా? ఎందుకు తప్పు తీశారు? ఏం తప్పు తీశారు అన్నప్పుడు ప్రార్థన చేయటము నేరం. చూడండి, ఏంటట నేరం? ప్రార్థన చేయడం. తనను కాపాడే దేవునికి ప్రార్థన చేయడం నేరమా? తనను రక్షించే దేవునికి ప్రార్థన చేయడం నేరమా? తనను పుట్టించినటువంటి దేవుణ్ణి తెలుసుకోవడం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం నేరమా? కానీ ఆనాడు ప్రార్థన చేయుట యందైన తప్పు తప్ప వారికి ఏ నేరము కనబడలేదంట. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయనను సిలువకు అప్పగించేటప్పుడు, ఆ సిలువకు అప్పగించబడిన సమయంలో అప్పుడున్నటువంటి గవర్నర్ అయిన పిలాతు వద్దకు తీసుకొచ్చారు. ఆ పిలాతు వద్దకు తెచ్చినటువంటి ఆయన పైన అనేకమైన నేరములను మోపాలని చూశారు. కానీ ఆయనలో ఏ నేరమైనా కనుగొన్నాడా? ఏ నేరమైనా ఉందా? ఏ పాపమైనా ఉందా? ఏ పాపము లేదండి. ఆయన నిర్దోషి అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఆ సాక్ష్యము ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? హేరోదు వద్దకు తీసుకొచ్చారు. అంటే అప్పుడు ఉన్నటువంటి రాజు, ఆ రాజు వద్దకు తెచ్చినప్పుడు ఆ రాజు కూడా అన్ని విచారణ చేస్తే ఏ నేరము ఆయనలో కనుగొనలేకపోయాడు. అప్పుడు ఆ రాజు కూడా ఆయన ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు ఏం చేశాడు? మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. చూడండి, పిలాతు దగ్గరికే తీసుకెళ్ళండి అన్నప్పుడు పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు దగ్గరికి తెచ్చినప్పుడు ఏం జరిగింది? పిలాతు అనుకున్నాడు, అయ్యో, ఏ నేరము లేని, ఏ పాపము లేని ఇలాంటి పరిశుద్ధుడైన ఆయనను శిక్షిస్తే నేను కానీ నా కుటుంబము కానీ ఉంటుందా? ఉండదు. నా అధికారం ఉంటుందా? ఉండదు. నా జీవితం ఉంటుందా? ఉండదు అని భయపడిన తను ఏమనుకున్నాడంటే, ఈ పండగ సమయంలో ఒక ఖైదీని విడుదల చేయుట ఆనవాయితీ. మన దేశంలో కూడా మన స్వాతంత్ర దిన సందర్భంగా ఏం చేస్తారో తెలుసా? రాష్ట్రపతి కొంతమందికి క్షమాభిక్షను పెడుతూ ఉంటాడు.
కారణం ఏంటంటే ఆ సమయం, ఆ సందర్భంలో అలా విడుదల చేయడం రాష్ట్రపతికి ఇవ్వబడినటువంటి హక్కు, అధికారము. అట్లాగే ఆనాడు ఉన్న గవర్నర్కు కూడా పండగ సమయంలో ఒక ఖైదీని విడుదల చేయడం ఆనవాయితీ. అయితే ఆ గవర్నర్ అనుకున్నాడు, నాకున్నటువంటి అధికారమును బట్టి, నాకున్న ఆనవాయితీని బట్టి ఈయనను విడుదల చేస్తాను అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగాడు. అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మాకు ఆయన వద్దు. అయితే మరి ఇంకెవరు కావాలి అడిగినప్పుడు వాళ్ళందరూ అన్నదేంటో తెలుసా? మాకు బరబ్బా కావాలి. బరబ్బా ఎవడు? దొంగ, గజ దొంగ, అనేకులను నాశనం చేసినవాడు, అనేకులను చంపినవాడు, అతి క్రూరమైన వాడు. అట్లాంటి క్రూరమైనటువంటి గజ దొంగను ఆనాడు కోరుకున్నటువంటి లోకం అండి ఇది. అట్లాగే అప్పుడు కానీ, ఇప్పుడు కానీ, ఎప్పుడు కానీ అలా నిర్దాక్షిణ్యమైన పాపపు మార్గంలో వెళ్ళేటటువంటి ఆ పద్ధతులను కోరుకునేటటువంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నాడు ఒక వ్యక్తి. ఆయన పేరు అంతిప. అంతిప అనగా తండ్రి కొరకు అని అర్థం. తండ్రి కొరకు. ఎవరా తండ్రి? మనలను పుట్టించినటువంటి తండ్రి, మనలను ప్రేమించినటువంటి తండ్రి, మన కొరకు ప్రాణత్యాగము చేసినటువంటి తండ్రి. అలాంటి తండ్రి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? లేరండి. అట్లాంటి తండ్రి కొరకు తన ప్రాణమును అర్పణగా అర్పించడానికి సిద్ధపడినటువంటి వాడు అంతిప. అంతిప. చూడండి, ఇలాంటి అంతిప అనే ఆయనను ఏం చేశారు? చంపేశారు. వాస్తవంగా ఒక వ్యక్తిని చంపినప్పుడు అక్కడ కలిగేదేంటి? భయం, ఆందోళన. కానీ ఆ సంఘంలో ఉన్న వారికి భయం లేదంట, ఆందోళన లేదంట. కారణం, సర్వశక్తి కలిగిన దేవుడి కొరకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి విశ్వాసం ఆ సంఘంలో ఉంది. అంత గొప్ప విశ్వాసము కలిగిన, అంత గొప్ప స్థితిని కలిగిన, అంత గొప్ప పౌరుషం కలిగిన ఆ సంఘంలో దేవుడు పరిశీలన చేస్తే, పరిశోధనగా చూస్తే అక్కడ ఏం కనబడుతున్నాయి? తప్పులు కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? తప్పులు కనబడుతున్నాయి. మనం కూడా అంతే. పైకి కనబడడానికి మన జీవితంలో మనం బాగా కనబడవచ్చు. మన జీవితంలో మనం ఎంత బాగానైనా మాట్లాడవచ్చు. కానీ దేవుడు పరిశీలనగా చూస్తే మన జీవితంలో కూడా ఏం కనబడతాయి? తప్పులు కనబడతాయి. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు పరిశీలన చేసినప్పుడు, దేవుడు పరిశోధన చేసినప్పుడు ఆ పరిశోధనలో నీవే కాని, నేనే కాని ఎలా కనబడాలి చెప్పండి? పరిశుద్ధంగా. హల్లెలూయా. ఎలా కనబడాలి? పరిశుద్ధంగా. ఎస్, అలా పరిశుద్ధంగా కనబడుట కొరకు నన్ను ఆయన ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధులుగా చేశాడు. హల్లెలూయా. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కానీ, రోమా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం కానీ, 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం కానీ, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం కానీ ఏం సెలవిస్తుందో తెలుసా? పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఎస్, మనం సేవించే దేవుడు పరిశుద్ధుడు. అలాగే మనమందరం కూడా ఏమై ఉండాలి? ఎస్, పరిశుద్ధత లేకుండా ఎవ్వడు కూడా ప్రభువును చూడడం సాధ్యము కాదు. అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను పరిశీలన చేస్తే, అలాంటి పరిశుద్ధుడైన దేవుడు నిన్ను పరిశీలన చేస్తే
అలాంటి పరిశుద్ధుడైన దేవుడు నిన్ను నన్ను పరిశీలన చేస్తే ఆ పరిశీలనలో నువ్వు ఎలా కనబడాలి? పరిశుద్ధంగా, యథార్థవంతంగా, నీతిమంతుడిగా నీవు నేను కనబడి తీరాల్సిందే. ఆ పరిశుద్ధత అనేది లేకుండా మనం ఎప్పుడు కూడా ప్రభు యొక్క సన్నిధానానికి చేరడము సాధ్యము కాదో. అలా దేవుడు పరిశోధించినప్పుడు, పరిశీలనగా చూసినప్పుడు ఆ సంఘంలో కనబడుతున్నాయి. ఏంటవి? ఇప్పుడు చూద్దాం. చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. నేను నీ మీద కొన్ని తప్పిదములను మోపవలసి ఉన్నది. అవి ఏవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలెనే నికోలాయితుల బోధను అనుసరించి వారును నీలో ఉన్నారు. ఏం కనబడ్డాయి? పరిశోధించాడు, పరిశీలించాడు. ఏం కనబడ్డాయి? 2 తప్పిదాలు కనబడ్డాయి. అందులో మొదటిది ఏంటది? బిలాము బోధ. బాగా గ్రహించండి. మీరు ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది అనేకులలో కనబడుతుందండి. దీన్ని ఎందుకు అండర్లైన్ చేసుకోమన్నానంటే, ఇది అనేకులలో కనబడేటటువంటి వాస్తవమైన విషయం. చూడండి, అక్కడ మనము చూస్తున్నాం. ఏంటది? మళ్ళీ ఒకసారి ఆ వచనాన్ని చదువు. 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. చాలు. ఏమన్నది అక్కడ? అనుసరించువారు. దేన్ని అనుసరించువారు? చెప్పండి. బాలాకు అనేటటువంటి రాజు బిలాముకు కొన్ని విషయాలను చెప్పాడు. అప్పుడు ఆ బిలాము కొన్ని అడ్వైజులను ఇచ్చాడు. ఎవరికి? బాలాకు అనే రాజుకు. చూడండి, ఇక్కడ ఒక బోధకుడు కనబడుతున్నాడు, ఒక రాజు కనబడుతున్నాడు. బాలాకు అనేవాడేమో రాజు, బిలాము అనేవాడేమో బోధకుడు. చూడండి, ఈ ఇద్దరు మనకు కనబడుతున్నటువంటి వాళ్ళు. ఒకడేమో అధికారి, మరొకడేమో బోధకుడు. ఒకడేమో అధికారి, మరొకడేమో బోధకుడు. చూడండి, ఆ అధికారము కలిగినటువంటి వాడు తన అధికారమును కాపాడుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడికి భయం వేసింది. కారణం ఏంటంటే, దేవుని యొక్క సైన్యముగా పిలువబడే వాళ్లకు దేవుడు రాజ్యాలన్నిటినీ హస్తగతం చేస్తూ ఉన్నాడు. వాగ్దాన దేశంలో ఉన్న ప్రదేశాలన్నిటినీ హస్తగతం చేస్తున్నాడు. అయితే వీళ్ళ వశములో నుండి నేను తప్పించుకోవాలి, కాపాడుకోవాలి అంటే వీళ్ళు నాశనం కావాలి. చూడండి, వీళ్ళు నాశనం కావాలి అని వాళ్ళ నాశనమును కోరుకున్నవాడు బాలాకు. అయితే ఆ నాశనం ఎలా కలుగుతుంది వాడికి అర్థం కాలేదు. అప్పుడు వాడి దేశంలో ఉన్న, వాడి సన్నిధానంలో ఉన్న
కొంతమంది శకునగాండ్రను పిలిచాడు. పిలిచి ఏం చేశాడు? ఏమయ్యా, ఈ రాజ్యము బాగా ఉండాలి అంటే, మనమంతా క్షేమంగా ఉండాలి అంటే, మరి మనం నాశనం కాకుండా ఉండేటటువంటి మార్గం ఏమైనా తెలియజేస్తారా అని వాళ్ళను సంప్రదించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? శకునాలను చూశారు. ఆ శకునములను చూసి ఆ శకునగాండ్రు ఏం చెప్పారంటే, వీళ్ళు నాశనము చేయడము సాధ్యము కాదు. అయితే వీళ్ళు నాశనం కావాలంటే వాళ్ళను నడిపిస్తున్నటువంటి ప్రవక్త ఒకడున్నాడు. వాడి పేరు ఏంటది? బిలాము. సో ఈ బిలాము అనే వాడిని పట్టుకుంటే మనకేమైనా తెలుస్తుందేమో, వర్కౌట్ అవుతుందేమో, అర్థమైందా అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు, అయితే ఆ రాజు ఏం చేశాడంటే వాళ్ళకే ద్రవ్యమునిచ్చి ఆ శకునగాండ్రు ద్రవ్యమును పట్టుకొని ఎక్కడికి వచ్చారు? బిలాము దగ్గరికి. ఆ బిలాము దగ్గరికి వచ్చి ఏం చేస్తారంటే బిలాముకు ఏం చూపించారు? ఆశ చూపించారు. ఏ ఆశ? ధనాశ, పేరాశ, డబ్బును ఎర్రగా చూపించారండి. ఏం చూపించారు? డబ్బును ఎర్రగా చూపించారు. ఆ డబ్బును ఎర్రగా చూపించినప్పుడు ఆ డబ్బు మత్తులో పడ్డాడు బిలాము. ఏ మత్తులో పడ్డాడు? డబ్బు మత్తులో. ఆ డబ్బు మత్తులో పడ్డ బిలాం ఇక ఆ రాజు చెప్పినట్టుగా చేయుట కొరకు ఏం చేస్తున్నాడు? అడుగులు వేస్తూ ఉన్నాడు. అలా అడుగులు వేస్తూ ఉన్నప్పుడు జరిగిందేంటో తెలుసా? చూద్దాం రండి. అక్కడే మనం చూస్తాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 21 నుండి చదివితే మనం ఈ విషయాన్ని చూస్తాం. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారితో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము వాడి పైన అనగా బిలాము పైన అనగా ప్రవక్త పైన రగులు కొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదను ఎక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపలేని దాని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరల కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేత కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద నేను నీదాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన ఈ గాడిదను కానా నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా చేశానా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో
యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూత అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యెహోవా. చాలు చూడండి, మార్గము తప్పి పేరాశలో పడి దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలను నాశనమును చేయడానికి వెళ్తున్నాడు ఈ ప్రవక్త. అలా వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? గాడిద చేత ఏం చేశాడు? బుద్ధిని చెప్పించడానికి ప్రయత్నించాడు. 3 సార్లు ఆ గాడిద ఏం చేసింది? తిరస్కరించింది. ఆ తిరస్కరించినప్పుడు ఆ ప్రవక్త ఏం చేశాడంటే దాన్ని బాగా కొట్టాడు. అప్పుడు ఆ గాడిద మాట్లాడడానికి దేవుడు ఏమిచ్చాడట? వాక్కునిచ్చాడట మాట్లాడడానికి. ఆ వాక్కునిచ్చినప్పుడు ఆ గాడిద ఏం చేసిందంటే, ఏమయ్యా, నేను నీ దానను అయినది మొదలుకొని ఎప్పుడైనా ఇలా చేశానా? ఎప్పుడైనా ఇలా చేశానా? నీ దానను అయినది మొదలుకొని ఎప్పుడైనా ఇలా తిరగబడ్డానా అని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టింది. ఎవరు? గాడిద. చూడండి, ఒక గాడిదకు అంత జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం? యజమానుడు చెప్పినట్టుగా నడవాలి అనే జ్ఞానం గాడిదకు ఉంది. కానీ దేవునిని మోసేటటువంటి గాడిద, ఎవడా గాడిద? బిలాం. ఈ గాడిదకు లేదు. చూడండి, ఈరోజు లోకముతో వియ్యమొంది, లోకముతో సాంగత్యము చేస్తూ, లోకములో దేవుని భయం లేకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళు ఇట్లాగే ఏం చేస్తున్నారు? తప్పిదములు చేస్తున్నారు, వంకర మార్గంలో నడుస్తున్నారు, అక్రమమైన వాటిని ఉపదేశిస్తున్నారు, అక్రమమైన మార్గంలో నడుచుటకు ప్రేరేపణను కలుగజేస్తున్నారు. అయితే ఆనాడు ఆ అక్రమమైన మార్గంలో శపించబడకూడదని, వారు దీవించబడ్డ ప్రజలు అని వారిని కాపాడుట కొరకు దేవుడు ఆ గాడిదతో బిలాముకు ఏం చెప్తున్నాడండి? బుద్ధి చెప్తున్నాడు. ఆ గాడిద అంటుంది ఏమని? నీ దానను అయినది మొదలుకొని చెప్పి, నేనెప్పుడైనా నీకు తిరుగుబాటు చేశానా? చెయ్యలేదే. నేనెప్పుడు నీకు తిరుగుబడలేదే. నువ్వు ఎటు నడిపిస్తే అటు నడిచాను, ఎటు రమ్మంటే అటు వచ్చాను, ఎక్కడికంటే అక్కడికి మోసాను అని చెప్పి గాడిద మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ దేవునిని మోస్తున్నటువంటి గాడిద ఇప్పుడు మార్గమును తప్పి అక్రమమైన మార్గంలో పేరాశలో పడి, డబ్బు మత్తులో పడి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? దేవుని ప్రజలను శపించడానికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయనకు బుద్ధి రావడానికి గద్దించాడు. గాడిదతో బుద్ధి చెప్పించాడు. తాను మాట్లాడి బుద్ధి చెప్పాడు. అయినా వాడి బుద్ధి మారిందా? చెప్పండి. ఈరోజు కూడా దేవుడు ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యంతో మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడేటటువంటి మాటలను విని మన మనసు మారుతుందా? మన జీవితం మారుతుందా? మన పద్ధతులు మారుతున్నాయా? ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఆనాడు మార్పు లేనటువంటి ప్రవక్త ఎలాగైతే మార్గమును తప్పి నడుస్తున్నాడో ఈనాడు అనేక సంఘములు మార్గమును తప్పి అక్రమమైన మార్గంలో నడిపించబడుతున్నాయి గనక ఎక్కడ చూసినా ఆశీర్వాదాలు లేవు, ఎక్కడ చూసినా ఆరోగ్యాలు లేవు, ఎక్కడ చూసినా దేవుని యొక్క సంతృప్తికరమైనటువంటి స్థితి లేదు. కారణం ఏంటో తెలుసా? అదంతా కూడా అలా అక్రమమైనటువంటి మార్గంలో నడిపించబడటమే. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు
ఆయనకు బుద్ధి చెప్పించాడు. కానీ బుద్ధి మారిందా? మారల. ఆ మారని తను ఏం చేశాడు? ఈ విషయాన్ని మనం క్లారిటీగా చూడాలంటే 2 పేతురు 2వ అధ్యాయము 15-16 వచనాలను చూడండి. 2 పేతురు 2వ అధ్యాయము. తిన్నని మార్గమును విడిచి. తిన్నని అంటే దేవుని మార్గం, బాగా గుర్తుపెట్టుకోండి. తిన్నని మార్గం అంటే సరి అయిన మార్గం, లేదా దేవుని మార్గం, లేదా వాక్యంతో. ఎస్, తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. చూడండి, త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. అతడు గాడిద చేత గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. చూడండి, పేరాశతో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఆ డబ్బు కొరకు పని చేస్తాడు. డబ్బు ఆశ కలిగిన వాడు ఆ డబ్బు కొరకే పని చేస్తాడు. కానీ ఆ డబ్బు పైన పని లేనివాడు, ఆ డబ్బు పైన మక్కువ లేనివాడు దేని కొరకు పని చేస్తాడు? దేవుని రాజ్యమును కట్టడం కొరకు. హల్లెలూయా! అలా దేవుని రాజ్యమునకు నడిపించాలని, అలా దేవుని చిత్తమును నెరవేర్చాలని అని దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా నిందారహితులుగా ఉండి దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఒక గొప్ప తపన ఈ దీనదాసునికి ఉందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరందరూ కూడా దేవుని రాజ్యానికి చేర్చబడాలని, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా దేవుని సన్నిధానంలో ఉండాలని ఎప్పుడూ కూడా నా యొక్క ఆశ, నా జీవితంలో ఎప్పుడూ ఉండే ధ్యాస అండి. ప్రియ దేవుని సంగమా, ఆత్మలు ఈ లోకంలో నుంచి మనము దేవుని రాజ్యంలో మెప్పు పొందేది ఏదైనా ఉంది అంటే ఆత్మలను సంపాదించడమే. చెప్పండి, ఈ లోకంలో మనకు ఏదైనా ఉందంటే అది కేవలము ఆత్మలను. ఎస్, దానియేలు గ్రంథం 12:3 ఉంటుంది. ఎందరూ నీతి మార్గమును అనుసరించి అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశమందలి జ్యోతుల వలె నిత్యము ప్రకాశిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి మార్గమును అనుసరించి నడిచేటట్లుగా, దేవుని వాక్యమును అనుసరించి నడిచేటట్లుగా మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా దేవుని ప్రజలను నడిపించే వారముగా ఉండాలి. నీతి తప్పి నడుస్తుంటే, నీతి లేకుండా జీవిస్తుంటే వాళ్ళ జీవితంలో ఏమవుతారు? నష్టపోతారు, నాశనానికి వెళ్తారు. కనుక మనం ఎప్పుడు కూడా అలాంటి స్థితిలో ఉండకుండా నీతి మార్గమును అనుసరించి నడిపించేటటువంటి వారముగా, ఆ నీతిలో ముందుకు కొనసాగింపజేసే వారముగా మనము నడిపించే వారముగా మనము మన జీవితంలో ఉండవలసిందిగా ఉంటుంది. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆనాడు ఆ నీతి మార్గాన్ని విడిచిపెట్టి, ఆ తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి బిలాము డబ్బుకు అమ్ముడుపోయి ఏం చేశాడో తెలుసా? బాలాకుకు కొన్ని విషయాలను నేర్పించాడు. బాలాకుకు నేర్పించినప్పుడు బాలాకు ఏం చేశాడు? వాటిని దేవుని ప్రజల ముందర పెట్టాడు. చూడండి, దేవుని ప్రజల ముందర పెట్టాడు. అలా పెట్టినప్పుడు దేవుని ప్రజలుగా పిలువబడి ఆశీర్వాదములతో నింపబడి ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు? ఆ ప్రజలతో స్నేహం చేసి
ఆ ప్రజలతో సాంగత్యం చేసి, ఆ ప్రజలతో వ్యభిచారించి, ఆ ప్రజలు చెప్పిన మాటలను విని ఏం చేశారు? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడం, పాపం చేయడం, వాటికి నమస్కరించి సాగిల పడటం. ఒక్కటి కాదు, ఇప్పటి వరకు ఉన్న నీతి, ఇప్పటి వరకు ఉన్న భక్తి, ఇప్పటికి వరకు ఉన్న యథార్థత అంతా కూడా ఏమైపోయిందండి? నీళ్ళల్లో కలిసిపోయింది, గంగలో కలిసిపోయింది. చూడండి, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపేస్తుందట. మనం అనుకుంటాం నాకేమవుతుంది అని అనుకుంటాం, కాదండి. నేను వెళ్ళి ఏమైనా చేయగలను, నాకేమవుతుంది అని అనుకుంటాం, కాదండి. దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపేస్తుంది. ఆ సాంగత్యమును బట్టి వీళ్ళ మంచి నడవడంతా కూడా ఏమైపోయింది? చెడిపోయింది. అడుగుతున్నాను, వాళ్ళకు తెలిసి తప్పు చేస్తున్నారా, తెలియక తప్పు చేస్తున్నారా? చెప్పాలి. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చేశాడు. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూసుకోవచ్చు, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో చూసుకోవచ్చు. చెప్పండి, దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క మార్గం ఏంటో వాళ్ళకి తెలుసా లేదా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా లేదా? ఆయన మార్గము తెలుసు, ఆయన ఉద్దేశము తెలుసు. అయితే అన్నీ తెలిసి కూడా ఇప్పుడు వాళ్ళు ఏ మార్గంలో నడుస్తున్నారు? పాపపు మార్గములో, అక్రమమైన మార్గములో, నీతి తప్పిన మార్గములో నడుస్తున్నారండి. వాళ్ళకు తెలుసు వ్యభిచరించకూడదని, వాళ్ళకు తెలుసు విగ్రహారాధన చేయకూడదని, వాళ్ళకు తెలుసు బలి ఇచ్చిన వాటిని తినకూడదని, వాళ్ళకు తెలుసు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపేస్తుందన్న విషయం వాళ్ళకు తెలుసు. అన్నీ తెలుసు, తెలియందంటూ ఏది లేదు. దేనికి నమస్కరించకూడదని, సాగిల పడకూడదని తెలియదా? తెలుసు. వాళ్ళు నిత్యము చదివేది అదే, నిత్యము బోధపడేది అదే, నిత్యము చెప్పుకునేది అదే. అయితే నిత్యము తెలిసినా ఇప్పుడు వాళ్ళ బ్రతికి ఏమైపోయింది? చెడిపోయింది. అడుగుతున్నాను ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనకు కూడా దేవుని నీతి ఏంటో తెలుసు, దేవుని మార్గం ఏంటో తెలుసు, దేవుని అందు భక్తి ఏంటో తెలుసు. అయితే ఆ తెలిసినటువంటి మన జీవితాల్లో కూడా సాతాను అనేవాడు రకరకములైనటువంటి బోనులను వేసి మనలను కూడా అలాగే మాయ చేస్తాడు, అలాగే మట్టు పెడతాడు, అలాగే అక్రమమైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఎస్, అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళను కూడా ఏం చేశాడండి? దేవునితో నడుస్తున్న ఆశీర్వదించబడిన ఈ ప్రజలను అక్రమమైన మార్గంలోనికి ఇలా లాగిపారేశాడు. చూడండి, లాగేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు చదవండి, సంఖ్యాకాండం 25 మొదటి నుండి. సంఖ్యాకాండం 25 మొదటి నుండి. ఇశ్రాయేలీయులు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారమును చేయుచుండిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను. చూడండి, ఒక్క పాపము వెనుక ఎన్ని పాపాలు ప్రవేశిస్తాయో. అందంగా ఎలా ఉంటుంది చెప్పండి? అందంగా ఎలా ఉంటుంది? ఆకర్షణగా. అందము ఆకర్షణ అనేవి రెండు కలిపి పాపం అనేది ఉంటుంది. మీరు పాపం అనగానే దానికి ఒక వికృతమైన రూపాన్ని సృష్టించకండి. పాపం అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అందంగా, ఆకర్షణగా.
దేవుడు తినకూడదు అని చెప్పబడినటువంటి పండును చూసినప్పుడు ఆ పండు ఎలా ఉంది? అందంగా ఉంది, రమ్యమైనదిగా ఉందట. ఎలా ఉందట? రమ్యమైనదిగా, అందముగా, ఆకర్షణగా, అబ్బా ఇది నాకు కావాలి అనేలాగా ఉందంట. చూడండి, పాపము అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే అందంగా, ఆకర్షణగా ఉంటుందండి. అలాగే సొదొమ గొమొర్రా అనే పట్టణాలను గురించి ఉంది. ఆదికాండము 13వ అధ్యాయము మీరు 10 నుంచి 11, 12 వచనాలను చూస్తే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగ ఉన్నాయో కనబడతాయి. యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను రమ్యముగా. చూడండి, ఆత్మీయుడైనటువంటి లోతు చెడిపోవడానికి కారణం ఆ రమ్యమైన, సుందరమైన ఆ ప్రదేశాలే. తన నీతి మార్గం నుండి తప్పిపోవడానికి గల కారణం ఆ రమ్యమైన ప్రదేశాలే. ఆ అందంగా కనబడేటటువంటి ఆ అందమే ఏం చేసింది? ఆకర్షించిందంట. ఎవరిని? లోతు యొక్క కుటుంబాన్ని. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, పాపము అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అందంగా, రమ్యంగా ఉంటుంది. హెబ్రీ పత్రిక 11:24 నుంచి చూస్తే అక్కడ కూడా ఇదే మాటలు చెప్పబడ్డాయి. చెప్పండి. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే చెప్పండి, ఐగుప్తులో ఏం కనబడుతున్నాయి? హోదాలు కనబడుతున్నాయి. ఐగుప్తులో ఏం కనబడుతున్నాయి? ధనము కనబడుతుంది. ఐగుప్తులో ఏం కనబడుతున్నాయి? చెప్పండి. అందమైన సుందరీమణులు కనబడుతున్నారు. ఐగుప్తులో ఏం కనబడుతున్నాయి? అన్నీ కనబడుతున్నాయి, హంగు, ఆర్భాటాలు. ఎస్, అయితే అలాంటి అందమైన ఆకర్షణతో కూడిన అటువంటి దానికి లొంగకుండా ఉన్నవాడు మోషే. సాధారణంగా ఆ పరిస్థితిలో ఎవరైనా ఉంటే అంత మంచి అధికారాన్ని, అంత మంచి అంతస్తును, అంత మంచి వైభవాన్ని వదిలిపెడతారా? కానీ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు పాపపు ధనము కంటే, ఆ లోక సంబంధమైన భోగ భాగ్యముల కంటే, మీరు చదువుకోండి 24 నుంచి 26 వరకు, భాగ్యముల కంటే క్రీస్తుతో కూడా గొప్ప భాగ్యమని ఎంచి దేవునితో శ్రమలు అనుభవించుట, క్రీస్తుతో శ్రమలు అనుభవించుట, దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలని యోచించి ఏం డిసైడ్ చేసుకున్నాడు? నేను ఐగుప్తులోనే ఉంటానన్నాడా? లోకంలో ఉంటానన్నాడా? లేదండి. ఏం చేశాడు? దాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలతో, హల్లెలూయా సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ప్రతి ఒక్కరు, మనమందరము కూడా ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టే దేవునితో నడవవలసిన వారంగా ఉంటున్నాం. దేవునితో నడవవలసిన వారంగా ఉంటున్నాం. ఆ దేవునితో నడవవలసిన వారుగా, వాక్యంతో నడవవలసిన వారముగా, నీతితో నడవవలసిన వారముగా ఉంటున్నటువంటి మన జీవితాల్లో లోకం ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా మనల్ని పడగొట్టడానికి, మనను దేవుని నుంచి అక్రమమైన మార్గంలో నడిపించడానికి ఏం చేస్తుంది? ఆకర్షణ, ఆకర్షణ, ఆకర్షణ. ఆకర్షిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరి జీవితాన్ని ఒక్కో రకంగా ఆకర్షిస్తుంది. ఒక్కొక్కరి జీవితాన్ని ఒక్కొక్క రకంగా బంచిస్తూ ఉంటుంది. ఆ అపవాది అనేవాడు అనేక రకములైనటువంటి ఆకర్షణలను ముందు పెడతాడు. చెప్పండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చూపించాడు? ఒక అందమైన పట్టణం, ఒక కొండ మీదకి వెళ్ళి అందమైనటువంటి అన్నీ చూపించాడు. ఇదిగో ఒక్కసారి నమస్కరించు అన్నాడు. గంతే. ఏం చేయమన్నాడు? ఒకసారి గంతే. సింపుల్, వెరీ సింపుల్. పాపం అనేది కూడా ఎప్పుడు కూడా వెరీ సింపుల్గానే ఉంటుంది. కానీ అది
చేసిన తర్వాత ఆ పాపం యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది? భయంకరముగా. ఆదాం అవ్వలు తప్పు చేశారు, దాని పర్యవసానం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. లోతు భార్య తప్పు చేసింది, వారి జీవితంలో వారు అనుభవించింది మన కళ్ళ ముందు కనబడుతుంది. అట్లాగే ఈరోజు నీవు నేను మనం ఈ లోకంలో ఉన్నాం. దేవుడు లోతుకు తెలియపరిచినట్లు, దేవుడు ఆదాముకు తెలియపరిచినట్లు, దేవుడు నీకు నాకు మనకు కూడా తెలియపరుస్తున్నాడు. మరి తెలియపరిచినప్పుడు తెలియజేసినటువంటి విషయము తెలిసి కూడా ఈ ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పండి? వారికి తెలియజేయలేదా? వ్యభిచరించకూడదు, వ్యభిచరించకూడదు తెలుసా లేదా? విగ్రహారాధన చేయకూడదు తెలుసా లేదా? వాటికి సాగిలపడకూడదు తెలుసా లేదా? అన్నీ తెలుసండి. కానీ ఎన్ని తెలిసినా ఏమైపోయాయి? ఏట్లో కలిసిపోయాయి. ఎన్నో తెలుసు, తెలియదా వాళ్ళ? తెలుసా లేదా? దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు వాళ్ళు పఠించే వాళ్ళ కాదా? వాళ్ళు ఉచ్చరించే వాళ్ళ కాదా? మరి అన్నీ తెలిసినా వాళ్ళు వాళ్ళ జీవితంలో చేసిందేంటే అన్నప్పుడు సాతానుడు ఉరి ఒడ్డిన ఆ వలలో అమాంతంగా ఏమైపోయారు? చిక్కుబడిపోయారు, దానికి ఆకర్షించబడిపోయారు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా అలా ఆకర్షించేది ఏదైనా ఉందేమో, నిన్ను వంచేదేమైనా ఉందేమో, నిన్ను దేవుని నుండి వేరుపరిచేది ఏదైనా ఉందేమో. అందుకే హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రికలో 12:16 ఈ అద్భుతమైన మాట రాశాడు. ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనండి. చదవమ్మా. ఇంకా ఏశావు ఆ తరువాత ఆశీర్వాదమును పొందకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారుమనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చూడండి. తర్వాత ఏశావు వచ్చాడు తండ్రి దగ్గరికి. వచ్చేమన్నాడు? ఒక్క దీవెనైనా తండ్రి నా కొరకు ఒక్క దేవునైనా దాచిపెట్టలేదా అన్నాడు. ఇస్సాకు సారు దాచిపెట్టాడా? లేదండి. ఏం చేశాడు? అన్నీ మొదటగా వచ్చిన వాడికి ఇచ్చేశాడు, అంతే. వచ్చాడు తన్నుకు పోయాడు. తర్వాత ఏశావు గారు వచ్చారు. వచ్చి తండ్రి 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 నన్ను ఆశీర్వదించు అన్నాడు. దొరికాయా? దొరకలేదండి. దొరకలేదు. కారణం తన జీవితంలో తాను అది పొందుకునే సమయంలో లేకపోవడం. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలిచాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దళిత పత్రిక 3వ అధ్యాయము 14-15 చూస్తే క్రీస్తు మన కొరకు ఎందుకు శాపమయ్యాడో చెప్పాడు. అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యజనులమైన మనం పొందుటకై క్రీస్తు యేసు మన కొరకు శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే అబ్రహాము యొక్క కుటుంబానికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అన్ని ఆశీర్వాదాలు మనందరికీ కూడా ఇచ్చేశాడు. హల్లెలూయా. అంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనం మనందరిపైకి వచ్చేసిందండి. అంటే మనందరి మీద ఏముంది? ఇప్పుడు ఏముంది చెప్పండి? మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీ మీద ఆశీర్వాదం ఉందండి. హల్లెలూయా. చెప్పండి, మన మీద ఏముంది? ఎస్, ఆశీర్వాదం ఉంది. అయితే ఆ ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి సాతాను అనేవాడు ఏం చేస్తాడు?
మాయోపాయములు పన్నుతాడు. చెప్పండి, సాతాను అంటే వాడు ఏం చేస్తాడు? అక్రమమైన మార్గంలో నడిపించడానికి మాయోపాయములను పన్నుతాడు. మనకంతా తెలుసు, మనకన్నీ తెలుసు, కానీ ఎన్ని తెలిసినా సాతానుడు ఏం చేస్తాడు? మన కళ్ళను మూసేస్తాడండి, మూసేస్తాడు. ఎన్ని తెలిసినా సాతాను అనేవాడు ఏం చేస్తాడు? మళ్ళీ మన కళ్ళను మూస్తాడు. వాడు మూసిన తర్వాత దేవుడు మనకు తెలియజేసిన ఏది కూడా గుర్తుకు రాదండి. కారణం ఏంటంటే మనము మభ్యపెట్టబడి ఉంటాం. చెప్పండి, దేవుడు ఆదాంకు అవ్వకు తెలియజేశాడా లేదా ఈ పండు తినకూడదని? కానీ సాతాను అనేవాడు ఏం చేశాడు? గంతలు కట్టేశాడు, గంతలు కట్టేశాడు. కనబడిందా? దేవుని మాట వినబడిందా? చెప్పండి. మత్తులో ఉండిపోయాడు. అట్లాగే సంఘమును గురించి కూడా తెలియజేశాడు. చదవండి ఒకసారి 2 కొరింథీ 11 అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీ 11:3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న దేవునితో ఉన్న సరళత నుండి సంబంధము నుండి పవిత్రత నుండి ఎట్లైనను ఎలాగైనా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూడండి, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని, దేవునితో ఉన్న పరిశుద్ధతను అంతటిని కూడా మోసంతో సాతానుడు ఏం చేశాడు? ఆదాము అవ్వల జీవితంలో నుండి అట్లాగే మనలను కూడా వాడు ఏం చేయడానికి చూస్తాడు? మోసం చేయడానికి, వంచడానికి, పాపంలో పడడానికి, శాపమును పొందుకోవడానికి మనల్ని ఏం చేస్తాడంటే అక్రమమైన మార్గములో మనల్ని నడవడానికి ప్రేరేపణను కలిగచేస్తాడు. ఎలాంటి వాడు? సర్వభక్తులను మరి మార్చాడండి, భిన్నమైన మార్గంలో నడిపించి హతమార్చాడండి. మరి అలాంటి వాడు ఇప్పుడు లేడా? ఇప్పుడున్నాడా లేదా? అందుకే సర్పము తన కుయుక్తి చేత అవ్వను ఎలాగ మోసపరిచినదో. చెప్పండి, అవ్వ అంటే సంఘానికి గుర్తు అండి. అవ్వ దేనికి గుర్తు? సంఘానికి గుర్తు. ఇప్పుడు మనమందరం కూడా అవ్వలమే. అర్థమైందా? ఈడ అయ్యలుగా కనబడ్డ అవ్వనే. అర్థమైందా? అయ్యలుగా కనబడుతున్నారేమో కానీ అందరూ అవ్వలే, అంతా అవ్వలే. అర్థమైందా? ఈ అవ్వను ఆ రోజు కుయుక్తి చేత మోసపరిచినట్లుగా ఇప్పుడు కూడా సర్పము మీనింగ్ అపవాది ఏం చేస్తాడు? మనలను కూడా క్రీస్తు సరళత నుండి, పరిశుద్ధత నుండి, నీతి నుండి, వాక్యము నుండి ఏం చేస్తాడట? వేరుపరుస్తాడు. ఆ రోజు అలాగే ఆ బిలాము ఏం చేశాడు? వేరుపరిచాడు, టెక్నిక్ ఉపయోగించాడు. చెప్పండి, వీళ్ళను శపించడము, వీళ్ళను నాశనం చేయడము వశం కాదు కనుక బాలాకుకు ఏం చేశాడు? ఒక టెక్నిక్ చెప్పేశాడు. ఏంటా టెక్నిక్? వీళ్ళు మోసంలో పడగొట్టేటటువంటి టెక్నిక్ను బాలాకుకు తెలియజేశాడు. తెలియగానే వీళ్ళందరూ ఏమైపోయారు? అన్నీ తెలుసు వీళ్ళకు, తెలియదా? అన్నీ తెలుసు. తెలిసినా కూడా ఇప్పుడు ఏమైపోయారు? వ్యభిచారం చేయసాగారు, విగ్రహాలకు మొక్కసాగారు, విగ్రహార్పితమైనది తినసాగారు. ఇంకేముంది చెప్పండి? దేవుడు ఏదేదో అద్దన్నాడో అది అంతా కూడా కారణం సాంగత్యం. చెప్పండి, అట్లాంటి సాంగత్యముతో చెడిపోయి నడిపించబడుతున్నటువంటి వాళ్ళు ఎలాగ ఉన్నారో ఈ పెర్గమా అనేటటువంటి సంఘంలో కూడా ఎవరు కనబడుతున్నారు?
బిలాము బోధను అనుసరించి అక్రమ మార్గంలో నడుస్తున్న వాళ్ళు కనబడుతున్నారట. చూడండి, వాళ్ళ దగ్గర గొప్ప విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసము పరలోకానికి చేర్చుతుందా? చేర్చదండి. విశ్వాసం ఒక్కటే మనల్ని పరలోకానికి చేర్చదు. వాళ్ళ దగ్గర గొప్ప విశ్వాసం ఉంది, కానీ ఇంకేముంది చెప్పండి? గొప్ప పాపం కూడా ఉంది. ఏం పాపం అది? తెలిసి తప్పు మార్గంలో ప్రయాణించే భయంకరమైన జీవితం. తెలిసి తప్పు మార్గంలో ప్రయాణించే జీవితం ఎక్కడ చూస్తున్నాడు ప్రభువు? ఎక్కడ చూస్తున్నాడు? ఎస్, ఈరోజు కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. చాలామంది ఆ సంఘం ఈ సంఘం ఏదో సంఘంలో వారు ఇక్కడికి వస్తారు. వచ్చినటువంటి వాళ్ళ ముందు దురాత్మలు మాట్లాడి వినబడడం వాళ్ళ చెవులారా వింటారు. దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో, ఆయన పవర్ ఏంటో కన్నులారా ఇక్కడ గాంచుతారు, అంటే చూస్తారు. కానీ అదేంటో వాళ్ళే ఎన్నో విధాలుగా చెప్తారు. చెప్పి మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ అక్కడికి పోయి చేరుతారు. చూడండి, అంటే తెలిసి తప్పు మార్గంలో వెళ్తూనే ఉంటారు, తెలిసి తప్పు మార్గాన్నే అనుసరిస్తూ ఉంటారు, తెలిసి అది పరిశుద్ధమైనది కాదు అని పాపపు మార్గంలోనే వెళ్తూ ఉంటారు. ఏంటండి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళంతా కూడా బిలాము యొక్క మార్గమును అనుసరించే జాతే. ఆ జాతి ఆ రోజు ఈరోజు ఉంటూనే ఉంటుంది. అందుకే ప్రభు ఆ పెర్గమ సంఘంలో ఈ బిలాము బోధను అనుసరించి నడుస్తున్న వాళ్ళను కన్నులతో చూస్తున్నాడు. అప్పుడు వాళ్ళు కనబడుతున్నాయి. ఎస్, అలాగే ఈరోజు దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా చూసినప్పుడు అలాంటి జీవితాలు కనబడితే, అలాంటి పద్ధతులు మన జీవితంలో కనబడితే మనం కూడా ఎక్కడికి వెళ్తాం? దేవుని రాజ్యానికి వెళ్తామా? లేదండి. అలాంటి భయంకరమైన ఆ పరిస్థితిని ప్రభువు చూస్తున్నప్పుడు అక్కడ కనబడుతుంది. అదొకటేనా? కాదండి, ఇంకొక విషయాన్ని కూడా అక్కడ చూస్తున్నాడు. అదేంటంటే నికోలాయితుల బోధ అన్నాడు. చూడండి, నికోలాయితుల బోధ. ఇదేంటి? ఈడెక్కడికి వెళ్ళొచ్చాడు? బిలామ అంటే వాడు తెలుసు. ఈడెక్కడికి వెళ్ళొచ్చిండు చెప్పండి. ఇప్పుడు తీయండి, అపోస్తల కార్యము 6వ అధ్యాయము 5వ వచనం. ఈ నికోలాయితులు అనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారో వాళ్ళ మూల పురుషుణ్ణి మనం చూస్తాం ఇక్కడ. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడునైనా అగు నికోలాసు అనువారిని, చూడండి, అనువారిని ఏర్పరచుకున్నారు. ఎవరు వీళ్ళు? అపోస్తలులు పరిచర్య విస్తరించినప్పుడు ఏం చేశారు? భారము కలుగకుండా ఉండుట కొరకు కొంతమందిని ఏర్పరిచారు. వారెవరు అంటే ఇక్కడ చదవబడినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 7. ఎంతమంది? 7. అందులో ఒకడు అంతియోకాకు చెందినటువంటి నికోలాసు. చెప్పండి, అంతియోకయకు చెందిన నికోలాసు. వీడు అర్థమైందా? వీడు మొట్టమొదట దేవుని సంఘమునకు ఆకర్షించబడి, దేవుని నీతికి ఆకర్షించబడి, ఆ నీతి మార్గములు చక్కవి అని ఆ మార్గముల గుండా ప్రయాణించి ఆ తరువాత చెడిపోయినటువంటి వాడు వీడు. మొదట దేవుని మార్గములను
దేవుని యొక్క సిద్ధాంతమును అనుసరించాడు. అయితే అలా దేవుని యొక్క మార్గములో నడిచి 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 చివరికి ఏం చేశాడంటే మళ్ళీ ధర్మశాస్త్ర ఉపదేశం వైపు నడిచినటువంటి వాడు. చూడండి, గలతీ సంఘంలో కూడా మనం ఇలాంటి భయంకరమైన పరిస్థితిని చూస్తాం. మొదట ఆత్మీయంగా ఆరంభించి తరువాత శరీర క్రియల చేత పరిశుద్ధపరచబడతాం అనేటటువంటి దిగజారిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళినటువంటి గలతీ సంఘం ఎలాగైతే కనబడుతుందో అట్లాగే ఇక్కడ కూడా ఈ నికోలాయితుల బోధ కనబడుతుంది. చూడండి, ఈ నికోలాయితులు ఎక్కడి నుండి వచ్చారంటే ఈ నికోలాసు అనే వాడి నుండి ఈ నికోలాయితులు అంటే వాని శిష్యులు. చూడండి, ఒక పాపం అనేది పుట్టిన తర్వాత ఏమవుతుంది, అది విస్తరిస్తూ ఉంటుంది. దేవుడు సృష్టి క్రమం చేసినప్పుడు పరిశుద్ధమైన వాటినేమో రెండేసి పెడితే అపవిత్రమైన వాటిని ఏం చేశాడు, రెండు పెంటలుగా నోవహు ఓడలో ఎన్ని ఎక్కించాడు పవిత్రమైన వాటిని, డబుల్ అపవిత్రమైన వాటిని సింగిల్. కానీ ఇప్పుడు మీరు చూడండి, పవిత్రమైన సంఖ్య ఎక్కువ ఉంటుందో అపవిత్రమైన సంఖ్య ఎక్కువ ఉంటుందో? ఏ సంఖ్య ఎక్కువ ఉంటుంది? నోవహు యొక్క పడవలో ఎక్కించినప్పుడు ఆ పడవలో పవిత్రమైన జంతువులు అపవిత్రమైన జంతువుల లిస్టు తీయండి, ఎలా ఉంటుందో. అపవిత్రమైన వాటినేమో తక్కువ, పవిత్రమైన వాటినేమో ఎక్కువ దేవుడు పెట్టాడు. కానీ ఇప్పుడు మీరు చూస్తే అపవిత్రమైన సంఖ్య ఎక్కువ ఉంటుందా పవిత్రమైన సంఖ్యనా? పవిత్రమైనది ఒక్క పిల్ల ఉడితే అపవిత్రమైనది అంటే అపవిత్రమైనవి ఎప్పుడు కూడా ఎక్కువ సంఖ్యలో. పాంపిల్లలను చూడండి, ఎన్ని ఉట్టిస్తుంది ఒక్కసారి. అపవిత్రమైనవి ఎప్పుడు కూడా ఎక్కువగా విస్తరిస్తుందండి. అపవిత్రత అనేది చాలా ప్రమాదకరమైంది. అపవిత్రత అనేది చాలా ప్రమాదకరమైంది. అది చాలా త్వరగా వ్యాప్తిని చెందుతూ ఉంటుంది, చాలా త్వరగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కనుక ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, అలాంటి అపవిత్రమైనది పుట్టినప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని వెంటనే తొలగించి వేయాలి. చూడండి, ఈ నికోలాసు అంతియోకుకు చెందిన నికోలాసు అనేవాడు ఎవరంటే అపోస్తలులు ఏర్పరిచినటువంటి టీంలో ఒక సభ్యుడు. అందులో స్టెఫెను ఉంటాడు, ఫిలిప్పు ఉంటాడు, ఇంకా చాలామంది ఉంటారు. ఆ 7 సభ్యుల్లో ఒకడు వీడండి. అయితే వీడు మొదట ఆత్మీయంగా ఆరంభించి తర్వాత శరీర సంబంధిగా మారినవాడు. అంటే ఆత్మీయమైన జీవితంతో ఆరంభించి ధర్మశాస్త్ర వైపు ప్రయాణము చేసినవాడు. ఎస్, అలాంటి ప్రయాణము చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు, ఇక్కడ సంఘములో మళ్ళీ పెరిగారట. ఏ సంఘంలో? పెర్గమ సంఘంలో ఈ నికోలాయితుల బోధ కనబడుతుందట. ఆ మార్గంలో అనుసరించే వాళ్ళు కనబడుతున్నారట. చూడండి, ప్రార్థన చేస్తే పవిత్రపరచబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తే వీళ్ళేం చేస్తారు? కాదు, అక్కడ బలిద్దాం అని బలిచ్చి, ఎందుకు? కారణం తినడానికి. అంటే కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను. చెప్పండి, ప్రార్థనతో పవిత్రపరచబడుతుంది అని దేవుడు అన్నాడు కదా. అయితే ధర్మశాస్త్రం ఏమంటుంది? బలి ఇవ్వాలి అంటుంది. కాబట్టి వీళ్ళకి ఏ ఆశ ఉంది? కడుపు ఆశ. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? లేదో మనం పండుగ చేసుకుందాం అంటారు. కారణం ఎస్, దేవుని వాక్యం ఇలా ఉండుంటే అంటారు. చూడండి, కారణం వాళ్ళకి ఇది కావాలి కాబట్టి. ఇలాగా
అనేకమైన అక్రమమైన పద్ధతులు బోధించేటటువంటి నికోలాయితులు ఆ సంఘంలో ఉన్నారు. చూడండి ఎంత ప్రమాదకరమైన సంఘమో, ఎంత భయంకరమైన పరిస్థితో, ఎలాంటి పరిస్థితిలో ఈ సంఘము లోపములను దేవుడు చూస్తున్నాడో. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితాల్లో కూడా అలా నికోలాయితుల వంటి బోధలు, మార్గములు అనేకులలో నేను చూస్తున్నాను. కారణం ఏంటంటే, నేను అనేక స్థలాల్లో వెళ్ళినప్పుడు నాకు కనబడుతున్నటువంటి ఇలాంటి పద్ధతులు. సమాధి కార్యక్రమం చేసినప్పుడు పూలదండలు, సమాధి కార్యక్రమం చేసినప్పుడు క్యాండిళ్ళు, అలాగే పెళ్ళిళ్ళు చేసినప్పుడు మంగళసూత్రాలు, ఈడికెళ్ళి ఈడికి పెట్టుకునే బొట్టు పాపిడలు, కిందికెళ్ళి మీద దాకా వేసుకునేటట్టు జడల దండలు. ఇవన్నీ ఎవరివి? ఇవన్నీ కూడా అన్య మతములలో నుండి, అన్య సిద్ధాంతములలో నుండి, పాముల పూజలలో నుండి, సూర్య చంద్ర నక్షత్రముల పూజలలో నుండి, విగ్రహార్పితమైన వాటిలో నుండి వచ్చినటువంటివి. ఇవన్నిటిని కూడా సమర్థించేటటువంటి సంఘాలు లేవంటారా? ఒక్కసారి గుండెల మీద చేతేసుకొని చెప్పండి. ఎన్నోసార్లు వీళ్ళతో వాదించి 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 చెప్పండి. మన సంఘస్థులలో ఒక పెళ్ళి చేసినప్పుడు కూడా వాదించిన వాళ్ళు లేరంటారా? చెప్పండి. నేను ఒప్పకపోతే మెల్లగా వాళ్ళు నాతో మొదట చెప్పారు, సార్ ఏం కాదు, ఇది ఒక్కటి అయితే భయం ఎందుకండి? నువ్వు చేస్తున్నది తప్పు అయినప్పుడు నువ్వు భయపడు, కానీ అది తప్పు కానప్పుడు సగర్వంగా ధైర్యంగా నీ తల ఎత్తుకొని నిలవబడు. కానీ తప్పు చేసిన వాళ్ళలాగా, తప్పు చేస్తున్న వాళ్ళ ముందు మనం నిలబడడం ఏంటి చెప్పండి? దేవుని యొక్క వాక్యం ఏమనుంది? చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4:17 ఎఫెసీ 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని, మీరు రక్షించబడిన దినము నుంచి నడుచుకోండి అని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అదేనా? రక్షించబడిన దినము నుంచి అన్యజనులు నడిచినట్టుగా మీరందరూ నడువుండి అనుందా? ఏమనుంది? మీరు ఇక మీదట అన్యజనులు నడుచుకొనినట్లుగా నడుచుకొనకూడదు అని ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. మరి ఎలా నడవాలి? చదవండి 21 నుంచి. ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఆ వాక్యము ద్వారా ఉపదేశించబడిన వారు అయిన ఎడల మీరాలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయమునందైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదిలిపెట్టండి. చూడండి, ఆ ప్రాచీన స్వభావాన్ని ఏం చేయమంటున్నాడు? వదిలిపెట్టండి, వదులుకొని మీ చిత్తవృత్తి యందు, మీ మనస్సుల యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై. ఇదంటే ఏంటి? వాక్యానుసారమును యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన. దేవుని మెడలో బంగారం కనబడుతుంది నాకు. నేను కళ్ళు మూసుకున్నా, ఇప్పుడు దేవుని మెడలో నాకు బంగారం కనబడుతుంది. బంగారం ఉంటుందా? వెండి ఉంటుందా? ఏముంటాయి చెప్పండి. వేల సూర్యుల తేజస్సులో ఆ తేజస్సు ముందు బంగారం వెలవెలపోతుంది. ఆ తేజస్సు ముందు ఏదైనా చెప్పండి. ఇప్పుడు మనం ఏ స్వరూపంలో ఉన్నాం? ఆ స్వరూపం అండి. హల్లెలూయా. అంటే మన ముందు బంగారం
వెలవెలపోవాలి, వెండి వెలవెలపోవాలి, అన్నీ వెలవెలపోవాలి. ఏం కనబడాలి? మనమే కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నది నవీన స్వభావం అంటే ఏ స్వభావం? అది నవీన స్వభావం, క్రొత్త స్వభావం, నూతన స్వభావం. అంటే ఈ లోక సంబంధమైన అన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకున్న స్వభావం. ఒక్క మాటలో ఈ స్వభావమును ధరించుకున్న క్రీస్తు స్వభావం ఎవరిలోనికి రావాలి? మనలోనికి. ఎవరిలోనికి రావాలి? ఎస్. ఈ రూపము వచ్చేదాకా దైవజనుడికి ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? చదవండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 4:19. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దైవజనుడికి ఏముంటుంది? ప్రసవ వేదన. మరలా నాకు అంటే అర్థం ఏంటి? నాకు అర్థం కాలేదు. ఒక స్త్రీ ఎన్నిసార్లు ప్రసవ వేదన పడుతుందండి? ఒక పిల్లని కంటే ఒకసారి, 2 పిల్లలను కంటే 2 సార్లు, 4 పిల్లలను కంటే. కానీ దైవజనుడు ఎప్పటిదాకా? ఒక ఆత్మ పరలోకానికి చేర్చబడేదాకా ఆ ఆత్మీయ దైవజనుడికి ప్రసవ వేదన మీద ప్రసవ వేదన. చూడండి, ఇది ఒక తల్లి ఒక్కసారి 2 సార్లు ప్రసవ వేదన పడుతుంది. కానీ దైవజనుడు ఎప్పుడో ఆత్మ పరలోకానికి చేరేదాకా, ఆ ఆత్మ సరి అయిన రీతిలో ఉండేదాకా, ఆ ఆత్మ దేవుని రాజ్యంను స్వతంత్రించుకునేదాకా ఆ దైవజనుడికి ప్రసవ వేదన ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, అలా దేవుని స్వరూపంలోనికి మీరు ఏర్పరచబడే వరకు ఆ దైవజనుడికి ఏముంటుందో తెలుసా? భయంకరమైన ప్రసవ వేదన అనేది ఉంటుందండి. ఆ వేదన చెప్పితే అర్థమయ్యేది కాదు, ఆ బాధ చెప్పితే అర్థమయ్యేది కాదు. అది అనుభవించే దైవజనునికి తెలుసు, అది చూస్తున్న దేవునికి తెలుసు. అంతేకాని అది ఇంకొకరికి అర్థమయ్యేది కానే కాదు. చెప్పండి, కన్న తల్లికి తెలుసు ప్రసవ వేదన అంటే, కానీ కన్నని తల్లికి ఆ ప్రసవ వేదన ఏంటో తెలుసా? తెలియదండి. ఆ నొప్పులు ఎలా ఉంటాయో తెలుసా? తెలియదండి. కన్నని తల్లికి నొప్పుల గురించి తెలుసా? ప్రసవ వేదన తెలుసా? తెలియదు. కానీ కన్న తల్లికి నొప్పులంటే ఎలాగుంటాయో తెలుసు, ప్రసవ వేదన అంటే ఎలాగుంటుందో తెలుసు. అట్లాగే ఆత్మీయముగా కన్నటువంటి తండ్రులకు, తల్లులకు కూడా సంఘములో ఉన్న పిల్లలు సరి అయిన క్రమములో నడిచే వరకు, సరి అయిన రీతిలో ఆశీర్వదించబడే వరకు, సరి అయిన రీతిలో ఈ లోకంలో దీవించబడి దేవుని రాజ్యము చేరే వరకు ఆ ఆత్మీయమైన తల్లి తండ్రులకు ఏముంటుందో తెలుసా? ప్రసవ వేదన. అది సామాన్యమైన ప్రసవ వేదన కాదు, అది సామాన్యమైన వేదన కాదు. ఒకప్పుడు నాకు తెలియదు దుఃఖం అంటే ఏంటో తెలియదు, కన్నీరు అంటే ఏంటో తెలియదు. కానీ ఈరోజు ఆ కన్నీరు అంటే ఏంటో తెలుసు, ఈరోజు ఆ బాధ అంటే ఏంటో తెలుసు, ఈరోజు ఆ దుఃఖం అంటే ఏంటో నాకు తెలుసండి. ఒక కన్న తల్లి, ఒక స్త్రీకి ఎలాగ ప్రసవ వేదన ఉంటుందో తెలుసో అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కూడా ఉండేటటువంటి బాధ, వేదన నాకు తెలుసండి. ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుని యొక్క సంఘము అనేది, దేవుని యొక్క పిల్లలు అనేవారు మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే దేవుడు నిశ్చితముగా చూసేటటువంటి ఈ విషయాలు ఎక్కడ కనబడుతున్నాయి? పెర్గమ అనేటటువంటి సంఘంలో. ఆ సంఘంలో చూస్తున్నప్పుడు 2 విషయాలు కనబడుతున్నాయి, 2 పాపాలు కనబడుతున్నాయి. అవేంటంటే, ఒకటేమో బిలాము యొక్క మార్గమును అనుసరించేవారు, రెండవదేమో బిలాము యొక్క మార్గం అనుసరించేవారంటే తెలిసి తప్పు మార్గంలో నడిచే వాళ్ళు కనబడుతున్నారు, తెలిసి తప్పు మార్గంలో ప్రయాణించే వాళ్ళు కనబడుతున్నారు. రెండవది, ఆత్మీయమైన స్థితిలో ఆరంభించి శరీరపరమైనటువంటి నీతులతో మేము దేవుని రాజ్యానికి వెళ్తాము అనేటటువంటి భయంకరమైన నికోలాయితుల బోధ అనుసరించేవారు ఈ సంఘంలో కనబడుతున్నారు. ఈ
రెండు విషయాలను ప్రభువు చూసినప్పుడు ఆ ప్రభువు ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీ మీద తప్పులు మోపవలసి ఉంది. ఆ తప్పులు ఏంటంటే, ఒకటేమో బిలాము బోధను అనుసరించి నడిచేవారు, రెండవది నికోలాయితుల బోధను అనుసరించి నడిచేవారు. అయితే అలాంటి తరుణంలో ఉన్న ఆ సంఘంతో దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు చదువుదాం. మరి వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ నికోలాయితుల బోధలో మరి దేవుడు దాన్ని జయించడానికి వాళ్ళకి ఏమిచ్చాడు అన్నప్పుడు మనం అక్కడ ప్రకటన 2:12 కాదు 2:12 మనం చదివింది 2వ అధ్యాయం కదా. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయు, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా సాతాను సింహాసనమున్న స్థలములో. చూడండి, వాడి అయిన 2 అంచులు కలిగిన ఖడ్గము గలవాడు అన్నాడు. అంటే ఈ 2 అంచుల ఖడ్గం పేరేంటి? దేవుని వాక్యం అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? వాక్యం అనేది ఏం చేస్తుంది? ఒకవైపు కాదు, అంటే ఒకవైపు తప్పుంచుకొని ఒకవైపు క్లీన్ చేసేది కాదు. చెప్పండి, ఈ లోకంలో ఉన్న డాక్టర్లు అందరి కత్తులు, అంటే ఎవరి కత్తులైనా కానీ ఒకే వైపు పదును ఉంటాయి కదా. కానీ దేవుని వాక్యానికి అంటే ఇటు నాతో మాట్లాడుతుంది, అటు మీతో మాట్లాడుతుంది. అర్థమైంది? నాతో అంటే చెప్పేవాడితో మాట్లాడుతుంది, వినేవాళ్ళతో కూడా మాట్లాడుతుంది. హల్లెలూయా. అంటే ఎటువైపు తప్పు ఉంటే అటువైపు కోసేటటువంటి స్వభావము కలిగినది దేవుని వాక్యం. అయితే ఈ పెర్గమ అనే సంఘంలో 2 ఆత్మలు పనిచేస్తున్నాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ముగింపులోనికి వస్తున్నాం. ఈ పెర్గమ సంఘంలో ఎన్ని ఆత్మలు పనిచేస్తున్నాయి? 2 ఆత్మలు. ఒకటేమో దేవుని ఆత్మ, ఒకటేమో దురాత్మ. చూడండి, పెర్గమ సంఘంలో పనిచేస్తున్నది ఏంటి? 2 ఆత్మలు. ఒకటేమో దురాత్మ పనిచేస్తుంది, ఒకటేమో దేవుని ఆత్మ పనిచేస్తుంది. అయితే ఇక్కడ దేవుడు దానికి అవకాశం ఇస్తున్నాడు. ఏంటి అవకాశం? వాక్యముతో దానిని జయించుటకు సామర్థ్యమును దయచేసేవాడను అని దేవుడు దాంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, దానికి ఇవ్వబడినటువంటి అవకాశం ఏంటంటే, మరి అక్కడ మనం చూస్తాం 16వ వచనం, 2:16వ వచనం. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గం. ఆ ఖడ్గం పేరేంటి? 2 అంచులు గల. చూడండి, ముందే అందుకే మీకు ఆ వచనాన్ని ముందు చదివించాను, 12వ వచనాన్ని. వాడి అయినా 2 అంచులు గల ఖడ్గం. ఆ ఖడ్గం పేరేంటి? చదవండి, యెషయా గ్రంథము 49:2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. చూడండి, ఆ అంబుల పొదిలో దాచబడినటువంటి ఆ అంబు పేరేంటి? దేవుని వాక్యం. హల్లెలూయా. ఆ అంబు పేరేంటి చెప్పండి? దేవుని వాక్యం. ఆ వాక్యం అనేది 2 అంచులు కలిగిన ఖడ్గం అండి. ఆయన నోటిలో నుండి బయలువెడలే వాక్యము 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయినటువంటి ఆ ఖడ్గముతో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అంటే ఎటువైపు పాపము ఉన్నా అటువైపు నరకడం, దాన్ని తొలగించడం, దాన్ని బాగుపరచడం, దాన్ని శుద్ధి చేయడం దేవుని యొక్క వాక్యం యొక్క విశిష్టమైన లక్షణం. అలాంటి విశిష్టమైన లక్షణముతో దేవుడు ఆ పెర్గమ సంఘంతో మాట్లాడుతున్నాడు. వాడి అయిన 2 అంచులు కలిగిన ఖడ్గము కలిగిన వాడు చెప్పు సంగతులు ఏవనగా నీ జీవితంలో ఇవి ఉన్నాయి అని చెప్పి ఆ వాక్యం అనే ఖడ్గంతో వారిలో ఉన్న పాపాలను పెరికివేయటం కొరకు ఆ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, మరి ఆ సంఘంలో ఏమున్నాయి?
దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం ఒకవైపు పనిచేస్తుంటే అపవాది యొక్క ఖడ్గం ఏంటది? బిలాము యొక్క బోధ, నికోలాయితుల బోధ. ఈ రెండు కలిపినటువంటి అక్రమమైన బోధ అక్కడ సాతానుడు ఏం చేస్తున్నాడు? వారందరినీ కూడా నడిపిస్తున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గంతో ఆ అపవిత్రమైన దాన్ని తొలగించడానికి దేవుడు ఆ వాక్యం అనే ఖడ్గంతో ఆ సంఘంతో ఈ సంఘంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సంఘమా, మరి దేవుని యొక్క వాక్యమును గ్రహించి మన జీవితాల్లో అలాంటి నికోలాయితుల బోధ కానీ, అలాగే అంటే నికోలాయితుల బోధ అంటే మనం చేసేటటువంటి వాటిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనుకునే ధోరణి కానీ, లేదా బిలాము బోధ అంటే తెలిసి తప్పు మార్గంలో నడిచే ఆ అక్రమమైనటువంటి నీతి, మన ఈ రెండు కూడా మన జీవితంలో కనుక ఉన్నట్లయితే వాటిని తొలగించుకొని దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం సంసిద్ధపడి ఎత్తుపడే రాజ్యంలోనికి, ఆ నీతి కలిగిన రాజ్యంలోనికి, ఆ తెరువబడి ఉన్నటువంటి పరలోక పట్టణంలో ఉన్న గుమ్మములోనికి ప్రవేశించడానికి మనల్ని మనము సిద్ధపరచబడుట కొరకు మనతో మాట్లాడుతున్న దేవునికి మనల్ని మనము అప్పగించుకుందామా?